హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. ఎందుకు ఇక్కడ నిల్చున్నారు? హోటల్ ముంగడ నిల్చున్నారు. దేనికోసం ఉన్నారు అమ్మ ఇక్కడ? బస్ కోసమా? కూర్చోడానికి ప్లేస్ లేదా? బస్ స్టాండ్ లేక ఇక్కడ కూర్చున్నారు. అమ్మ అయ్యో అమ్మా, మరి బస్ స్టాండ్ ఆడుంటే ఆడికే పోయి కూర్చోవాలి కదా. మీరు ఏదైనా కూర్చున్నారు, ఈయనే ఉంటారు మీరు. చిన్నప్పటి నుంచి ఈయనే బస్ ఎక్కుతారా? మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు బస్ స్టాండ్ లేదు? అంతే, బస్ స్టాండ్ అయితే లేదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను. ఇక్కడ పేరామా మీ పేరు? పోసావా పాప? ఏం పేరు మీ పేరు? వెంకట స్వామి. దేనికోసం నిల్చున్నారు ఇక్కడ? అది ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? గంట అవుతుంది. అంటే గంట నుండి ఇక్కడే నిల్చున్నారా? ఎందుకు ఇక్కడ బస్ స్టాండ్ లేదా? అంటే ఎప్పటి నుంచి మీరు ఇట్లా నిల్చుంటారు? ఇది వరకు ఇక్కడ బస్ స్టాండ్ ఏమైనా ఉండనా? మరి ఇక్కడ బస్ స్టాండ్ ఉండాలా? మరి ఎందుకు పెట్టలే బస్ స్టాండ్? అగానిగా నువ్వే అంత ఇబ్బంది అయితే లేడీస్ పరిస్థితి. హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం పట్టణంలో గల ప్రధాన చౌరస్తా, ఇది మస్జిద్ టర్నింగ్ అంటారు, టెంపుల్ వెళ్ళే రోడ్డు. ఇక్కడ గత నాకు ఊహ తెలిసినప్పటి నుంచే ఇక్కడ బస్ స్టాండ్ అనేది లేదు. ఇక్కడ మేడి చెట్టు అని ఉంటుంది, మేడి చెట్టు మరియు ఇంకొక చెట్టు ఉంటుంది. ఈ చెట్టు పేరు మీదనే బస్ స్టాండ్ కాడ ఉంటే బస్ వస్తుంది అనేది పేరు ఉన్నది, అంతే కదా. అది మేడి చెట్టు కాడ నిల్చుంటే బస్ వస్తుంది. ఇక్కడ ఎవరన్నా హోటల్ వాళ్ళు, ఆ బజ్జీల షాపుల వాళ్ళు ఓ టేబుల్ ఎత్తానో, కుర్చీ ఎత్తానో, లేకుంటే ఒక గద్దె కడతానో కూర్చుందామని ఇట్లాంటి పెద్ద మనుషులు వస్తూ ఉంటారు. ఇప్పటి వరకు రామగుండం చరిత్రలో ఇక్కడ బస్ స్టాండ్ లేదు. మరి ఎందుకు గత పాలకులు కావచ్చు, ఇప్పటి పాలకులు కావచ్చు, ఎందుకు రామగుండం ప్రజల్ని కావచ్చు, రామగుండం మహిళల్ని కావచ్చు, రామగుండం ప్రయాణికులను కావచ్చు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజల తరఫున మేము సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. ఇక్కడ లేడీస్, అమ్మాయిలు అంటే యువతులే ఇంత ఇబ్బంది పడతాం. ఇక్కడ నుంచి చాలా మంది అమ్మాయిలు ఇల్లు చేసుకొని పోతూ ఉంటారు. వాళ్ళకు స్థితిగతులు పంచేలేక, ఆర్థికంగా బాగాలేనప్పుడు వాళ్ళు ఇక్కడనే బస్సు ఎక్కడానికి వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని వచ్చి ఇక్కడ నిల్చునే పెడతారు. బర్మారం పోవడానికి కానీ ఇంకా ఇతరతర చెగ్గాము, కుక్కలగూడు రూట్లో పోవాల్సిన బస్సులు ఇక్కడనే ఎక్కాలి రామగుండం ప్రజలు. ఆ మహిళలు ఎవరైతే ప్రెగ్నెన్సీగా ఉంటారో, ప్రెగ్నెన్సీ ఉన్న మహిళ ఎన్ని గంటలు కూర్చోవాలి, ఆమెకు కూర్చోవడానికి వసతి ఎక్కడ కల్పించారు? అది అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు. ఇదే మీ ఫ్యామిలీలో అయితే మస్జిద్ టర్నింగ్లో ఇదే మేడి చెట్టు దగ్గర బస్ స్టాండ్లో నిల్చుండే పెడతారా, కూర్చుండే పెడతారు? ఇక్కడ ప్రెగ్నెన్సీ ఉన్న లేడీ కావచ్చు, ఇట్లా వృద్ధురాలు కావచ్చు, మహిళలు మనుషులను ఇట్లా కూర్చునే పెడతారా? ఈ హోటల్లో ముంగడ స్వీట్ హౌస్ దగ్గర రెగ్యులర్గా కూర్చుంటారు. వాళ్ళు లేచిపోమంటే వెళ్ళిపోవడమే. ఇక్కడ ప్రజలు, ప్రయాణికులు వాళ్ళ దయ ఉంటే కూర్చుంటారు, లేదంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోయి నిల్చోవాలి. ఎందుకు మరి ఇక్కడ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏదో అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి రైజింగ్ తెలంగాణ అనే ఒక పథకం పెట్టింది. ఆ పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు తప్పితే చెప్పడానికి మాత్రమే పరిమితం అవుతుంది. అది ఆచరణలో కావడం లేదు. ఇకనైనా ప్రయాణికుల బాధలు గుర్తించండి, ప్రజల బాధలు గుర్తించండి. వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను గుర్తించి ఖచ్చితంగా వీళ్లకు వసతులు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.